మోకాళ్ల నొప్పులు, గ్యాస్, గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణి అరుణ యోగా ఆముదం. మిమ్మల్ని ఫస్ట్ వీక్లో ప్రేరణ నాకు నచ్చదు అని చెప్పింది. మీ ఫీలింగ్ ఏంటి? యాక్చువల్ ఫ్రెండ్స్ కదా మీ ఇద్దరు? లేదు అంటే మేము కొలీగ్స్. కృష్ణ ముకుంద మురారిలో నేను హీరోయిన్గా చేశాను, ఆమె స్లైట్ విలన్ లాగా చేసింది. కొలీగ్స్ అంతే. సో నాకు యష్మి సెట్ దాకే తెలుసు. సెట్లో హాయ్ బాయ్, సీన్కి ఎంత అవసరమో అంత, ఎప్పుడైనా కలిసి లంచ్ చేయడం అంతే, వేరే ఏం లేదు. మేము 1.5 years షూటింగ్ చేస్తే దానిలో 6-7 months మేము మాట్లాడుకోలేదు కూడా. చిన్న గొడవ జరిగి వి డిడ్ నాట్ స్పీక్. సెట్ లో అసలు చూడం కూడా. అలాంటిది కూడా కాదు, గొడవ అంటే మాటల్లో కూడా గొడవ లేదు. ఆమె ఒకటి రియాక్ట్ అయిన విధానం సెట్ లో, నాతో కూడా కాదు, సెట్ లో రియాక్ట్ అయిన విధానం నాకు నచ్చలేదు అనేసి నేను మాట్లాడడం ఆపేసా. కానీ అమ్మాయిలు శత్రువులు కదా? అలా లేదు, శత్రువులు ఎవరైనా అవ్వచ్చు. అంతేనా? సో అది అలా జరిగింది. ఇంటి లోపలికి వచ్చినప్పుడు ఓకే, నాకు తెలిసిన వాళ్ళు ఎవరో ఉన్నారు అని ఇది. బట్ అదంతా బయట జరిగింది కాబట్టి ఆమె అది చెప్పినప్పుడు పెద్ద షాక్ ఏం కాదు. నాకు ఒక్కసారి అనిపించింది ఆమెకు నేను నచ్చనేమో, ఎందుకంటే ఆమె సైలెంట్ గా ఉంటది, నేను ఇలా హైపర్ గా ఉంటా. సో ఒక్కొక్కసారి అనిపించేది ఆమెకు నేను ఇరిటేటింగ్ అనిపిస్తానా ఏంటి అని. బయట ఇక్కడ తీసుకొని ఇక్కడ ఏమైనా చేస్తుందని అనిపించింది? లేదు, ఆమెకు జనరల్ గా నేనైతే ఇరిటేటింగ్ అనిపిస్తుందేమో, ఎక్కువగా పెద్దగా నేను నచ్చను అనేసి ఐ థాట్. బట్ ఆమె అప్పుడు అలా నాకు అస్సలు ఆ అమ్మాయి నచ్చదు కూడా అని ఓపెన్ గా చెప్పినప్పుడు ఇలా బ్రేక్ అయినట్టు అనిపించింది, ఒక झटका లాగా, ఒక స్లాప్ ఇచ్చినట్టు. అప్పుడు దట్ వాజ్ ద మూమెంట్. నేను ఐ థాట్ ఓకే, ఈ హౌస్ లో ఆ రోజే, ఆ సెకండ్ డేనే ఐ థాట్ ఈ హౌస్ లో ఎవరితో అయినా కలిసి బాగా ఉండు, కానీ ఎవరు నీ కోసం ఉండరు, అదొకటి గుర్తుపెట్టుకొని నాకు చెప్పాను. ఎవరితో ఎంతలో ఉండాలి అంతలో అంతే. సో ఆ సెకండ్ డేనే నాకు ఆ రియలైజేషన్ వచ్చేసింది. సో అప్పటి నుంచి నేను సిచ్యుయేషన్స్ బట్టి ఐ వాజ్ బాగా బాండ్ అవుతూ ఉంటే బాగా బాండ్ అవుతూ ఉంటా. లేకపోతే గొడవలు వస్తే ఐ విల్ లైక్ ఏదైనా నచ్చకపోతే నేను చెప్పేస్తా, అంత హ్యాపీగా ఉంటే హ్యాపీగా ఉంటా. వేరే ఈ టాపిక్. యాక్చువల్లీ స్టేజ్ మీదకి మీరు వెళ్ళేటప్పుడు రష్మిక మీ ఫ్రెండ్ అని చెప్పి చెప్పడం జరిగింది. ఎందుకు చెప్పారు? యాక్చువల్ ఆ టాపిక్ ఎందుకు వచ్చింది? రష్మిక ఫ్రెండ్ ప్రేరణ అనేసి లైక్ ఓటింగ్ గురించా, లేకపోతే ఎందుకు చెప్పింది ప్రేరణ? నాకు అస్సలు రష్మిక మ్యాటర్ వచ్చిందే నచ్చలేదు. నాకు ఇప్పుడు దాకా లైక్ ఈ కామెంట్స్లో కానీ ఇప్పుడు ఇంటర్వ్యూస్లో కానీ ఇది వస్తుంది కూడా నాకు నచ్చట్లేదు. ఎందుకంటే నేను అనుకున్నా ఇది వచ్చేది నాకు ఎఫెక్ట్ అవ్వకూడదు. నేను ఎప్పుడు రష్మిక మ్యాటర్ తీసుకురాలే. నేను ఫస్ట్ ఇంట్రొడక్షన్ లోనే ఎవరు నాగ్ సార్కి లైక్ టీంకి చెప్పారో తెలియదు, కానీ ఆయన అది అడుగుతారు కూడా అని నాకు తెలీదు, ఎక్స్పెక్ట్ చేయలే. నీకు ఒక సెలబ్రిటీ ఫ్రెండ్ ఉంది కదా అని అడిగేశారు. నాకు రియలైజ్ కూడా కాలేదు ఎవరనేసి. అండ్ నాకు ఇప్పుడు గుర్తులేదు ఆయన చెప్పింది, ఆయననే రష్మిక పేరు చెప్పారా లేకపోతే నేను చెప్పానా తెలీదు. మీరు చెప్పారు పేరు, ఆయన అడిగారు, జస్ట్ క్వశ్చన్ అడిగారు. ఆయన నాకు ఆమె గురించి అడిగారు. సో చాలా పెద్ద సెలబ్రిటీ, చాలా మంది తెలుసారంటే చాలా పెద్ద సెలబ్రిటీ మా ఇండస్ట్రీలో, నీకు ఆమె తెలుసు అన్నారు. అప్పుడు నాకు ఫ్లాష్ అయింది, ఓ రష్మిక. సో అది ఆయనకు ఎవరు దాని గురించి చెప్పారో తెలీదు. అండ్ అప్పటి నుంచి స్టార్ట్ అయిపోయింది ప్రతి ఒక్కరు నువ్వు దాని గురించి అడగడం. అండ్ ఐ డోంట్ లైక్ ఇట్, ఎందుకంటే అది ఇలాంటి ఆమె ఇప్పుడు ఏ స్టేజ్కి వెళ్ళిపోయిందో, ఇప్పుడు బిగ్ బాస్ సంబంధించిన దాంట్లో ఈజీగా ఎవరైనా మిస్అండర్స్టాండ్ చేసుకోవచ్చు. రష్మిక గురించి మాట్లాడుతుంది అంటే పాపులారిటీ కోసమా అనేసి. నాకు అసలు వద్దు ఇది. నేను ఇప్పుడు కూడా వేరే ఇంటర్వ్యూ వాళ్ళు వస్తే రష్మిక గురించి ఏమైనా క్వశ్చన్ ఉంటే ప్లీజ్ నన్ను అడగకండి, ఎందుకంటే చాలా అయిపోతుంది. నేను మాట్లాడేది నా గురించి చాలా ఉంది. సో ఇది ఒకటి అడ్డం పెట్టుకుని మాట్లాడే అవసరం అదే. లైక్ అదే మీరు లోపలికి వెళ్ళేటప్పుడు ఆ సిచ్యువేషన్ లో ఎందుకు చెప్పింది, మళ్ళీ
వీళ్ళిద్దరు రూమ్మేట్స్ అంట, దీని గురించి అది ఇప్పుడు ఆయన క్వశ్చన్ అడగకపోతే నాకు ఎక్కడి నుంచి వస్తుంది? అవును. సో వాళ్ళు అది ఎందుకు క్రియేట్ చేశారు? ఇప్పుడు Actually సూర్య గారు తెలియదు వస్తే కూడా అవును. సూర్య గారు వచ్చారు, ఉమ్. ప్రతి ఒక్కరి గురించి వాళ్ళు ఇంట్రొడక్షన్ ఇచ్చారు. వీళ్ళు యూట్యూబ్ చేస్తారు, వీళ్ళు డాన్స్ చేస్తారు. నా మీద వచ్చినప్పుడు ఈమె రష్మిక చైల్డ్హుడ్ ఫ్రెండ్ అన్నారు. ఉమ్. అసలు అప్పటి కూడా అనుకున్నా, అరే ఎందుకు అక్కడ ఎందుకు అది చెప్తున్నారు అనేసి. ఉమ్. సో అది చాలా పాయింట్స్ లో అరే అవసరం లేదు కదా అనే పాయింట్స్ లో కూడా దాని గురించే మాట్లాడారు. సో ఐ డోంట్ నో, అంతే. నాకు నేను మాట్లాడాలనుకోరా ఇప్పుడు? అనుకున్నా అది వస్తూనే ఉంటది ఆ టాపిక్, అది వస్తూనే ఉంటది. ఎందుకంటే అది పెద్దది. ఇంకెక్కడి నుంచి అది కంటిన్యూ అవుతుంది. ఏం చేస్తారు మరి? ఇగ్నోరా? అంతే, ఇలా నవ్వేసి అలా తెలిసేయడం. హౌస్లో ఎవరిని బ్లాక్ చేసుకోవాలి, ఎవరిని ఫ్రెండ్ చేయాలి అని అన్న సిచ్యువేషన్లో వస్తే అందరినీ ఫ్రెండ్ చేసుకొని సోనియాని మాత్రం అలాంటి పర్సన్ నా లైఫ్లో వద్దు ఇది అని చెప్పి మీరు చెప్పడం జరిగింది. కానీ మీరు సోనియా పెళ్ళికి వెళ్ళారు. ఎలా ఇది నాకు అర్థం కాల. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు మాకు చెప్పింది ఏంటంటే, మీరు ఫాలోలో మినిమం ఒకటి పెట్టేసి ఎంతమైందైనా పెట్టొచ్చు, బ్లాక్ లో 100% ఖచ్చితంగా ఒక్కరు ఉండాలి అని చెప్పారు. అండ్ బిగ్ బాస్ చెప్పిన మాట ఏంటంటే, మీరు ఎవరిని పడట్లేదో, ఎవరిని మీరు హౌస్ తర్వాత కలవకూడదు అనుకుంటున్నారో వాళ్ళని ఇక్కడ పెట్టండి అని ఆయన అనౌన్స్ చేశారు. ఆయన అనౌన్స్ చేసిందే నేను రిపీట్ చేశాను, నేను కలవకూడదు అనుకుంటుంది అనేసి ఇలా పెట్టాను. కానీ అది అక్కడ ప్రక్రియ చేయాలి. సో ఉన్న వాళ్ళలో నేను అందరినీ పెట్టలేదు, నేను 7 or 8 members నే పెట్టాను. అంటే ఈమెను మెన్షన్ చేశారు కదా, లైక్ ఎవరినైనా కలుస్తాను కానీ ఈమెను అయితే ఎవరినైనా కలుస్తాను అని చెప్పలేదు. బట్ అది ఎంత వచ్చిందో తెలీదు. ఐ సెడ్ కొంతమందిని పెట్టేసి వీళ్ళతో నాకు మంచి బాండ్ వచ్చింది, వీళ్ళని పక్కాగా కలవాలి అనుకుంటున్నా, ఎందుకంటే ఈ బాండ్ కంటిన్యూ అయితే చాలా బాగుంటది అనిపిస్తుంది. బట్ అలానే అప్పుడే ఆమె మళ్ళీ హౌస్ బయట నుంచి వచ్చి మళ్ళీ నామినేషన్స్ లో నాకు చాలా గట్టిగా చాలా చాలా నెగిటివ్ గా మాట్లాడింది. సో అక్కడ ఉన్న వాళ్ళలో నేను ఖచ్చితంగా ఒకరిని పెట్టాలి అంటే నేను సోనియాని పెట్టాను. అండ్ చెప్పేది కూడా బిగ్ బాస్ ది వాయిస్ దే నేను క్యాచ్ చేసి అదే విధంగా చెప్పాను. కాబట్టి ఇట్ వాస్ లైక్ నేను ఇప్పుడుకి కలవను ఈ అమ్మాయినే అనేసి ఉంది. దాని తర్వాత బయటికి వచ్చాక ఇప్పుడు ఫినాలే వచ్చి నేను సోనియాది ఇమిటేషన్ చేశాను స్టేజ్ మీద నాగ్ సార్తో, సోనియాతో మాట్లాడాను, అదంతా ఓకే. పెళ్లి గురించి తెలిసింది. నేను అన్నాను నేను వెళ్ళను, ఎందుకంటే బాగుండదు, ఇప్పుడే అది బ్లాక్ది అంతా అయింది. ఎంత నేను అది ఒక బిగ్ బాస్లో చెయ్యాలి అనుకున్న ప్రక్రియ అని నేను ఎంత చెప్పినా అది బాగుండదు. ఎందుకంటే డెఫినెట్లీ ఎవరో ఒక్కరైనా వస్తారు. నువ్వు బ్లాక్ లో పెట్టావు కదరా, ఎందుకు అంటే ఫేక్ గా ఉన్నావా అలా వచ్చేస్తుంది. బ్లాక్ లో నేను జస్ట్ పెట్టాలి ప్రక్రియ కాబట్టి పెట్టాను. సో నేను చెప్పాను, నేను శ్రీపద్కి చెప్పాను, మా నాన్నకు చెప్పాను. సోనియా మా నాన్నకు కూడా ఇన్విటేషన్ ఇచ్చింది. దగ్గర నుంచి యశ్వీర్ అండ్ సోనియా ఇద్దరు నాన్నని పిలిచారు, శ్రీపద్ని పిలిచారు, నేను బయటకు వచ్చినప్పుడు నన్ను పిలిచారు. అది బ్లాక్ గురించి టెలికాస్ట్ అయిన తర్వాత కూడా సోనియా నాకు పర్సనల్ గా మెసేజ్ చేసి ప్లీజ్ పెళ్లికి రా, నీకు వీలైతే రా, నువ్వు శ్రీపద్ రా అన్నారు. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.